సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో బ్లాక్ బస్టర్ #1 కిలో సేల్. అభిమానుల కోరికపై శ్రావణంలో కూడా ఆషాఢం ధరలకే అన్ని రకాల వస్త్రాలపై సరికొత్త స్టాక్ తో ప్రత్యేక శ్రావణ కలెక్షన్ పై అప్ టు 66% ఆఫ్. కంచి చీరలు 1 కేజీ చీరల కొనుగోలుపై 1 కేజీ చీరలు ఉచితం. మారిగోల్డ్ శారీస్ కేజీ 450 రూపాయలు. బనారస్ శారీస్ కేజీ చీరలు ప్రారంభ ధర 700 రూపాయలు. 195 రూపాయల వెంకటగిరి ప్రింట్ శారీ ప్లస్ వర్క్ బ్లౌజ్ పై 66% ఆఫ్. కేవలం 66 రూపాయలకే. కంచి వింటేజ్ కాంబో 4 పీసులు 4995 రూపాయలు. క్యాజువల్ కుర్తీస్, స్ట్రైట్ ప్యాంట్స్, కుర్తీస్ పై 50% ఆఫ్. గర్ల్స్ స్కర్ట్స్, బాయ్స్ షర్ట్స్ అండ్ ప్యాంట్స్ పై 50% తగ్గింపు. మెన్స్ కాంబో సేవర్ బై 3 1500 రూపాయలు. ఇంకా బ్రాండెడ్ జీన్స్, షర్ట్స్, టీ షర్ట్స్ పై 1+1 ఆఫర్స్ మరియు అప్ టు 50% ఆఫ్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్, బ్రాడీపేట్ మెయిన్ రోడ్, గుంటూరు. ఓల్డ్ రాధాకృష్ణ థియేటర్, జిన్నా టవర్ సెంటర్, మెయిన్ రోడ్, గుంటూరు. ఆర్ఎస్ బ్రదర్స్ లో సూపర్ శ్రావణం కేజీ సేల్. తూకం పద్ధతిలో చీరలు అమ్మకం. 1 కాదు 2 కాదు లక్షల వెరైటీలు శ్రావణంలో ఆషాఢం ధరలకే. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 70% ఆఫ్. టిష్యూ బ్రాకెడ్ 1 కేజీ చీరల కొనుగోలుపై కేజీ చీరలు ఫ్రీ. 195 రూపాయల బెనారసీ కోటా శారీ వర్క్ బ్లౌజ్ పై 70% ఆఫ్. 58 రూపాయలకే మస్కన్ శారీస్ కేజీ 450 రూపాయలు. 2 డ్రెస్ మెటీరియల్స్ 699 రూపాయలు. 2 లెహెంగాస్ 999. 4 గర్ల్స్ టీ షర్ట్స్ 550. బాయ్స్ షర్ట్స్ మరియు ప్యాంట్స్ పై 50% తగ్గింపు. క్యాజువల్ షర్ట్స్ 295 రూపాయలు. డ్రాప్ షోల్డర్ టీ షర్ట్ 395 రూపాయలు. షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై 50% గొప్ప తగ్గింపు. ఆర్ఎస్ బ్రదర్స్ మెగా షాపింగ్ మాల్, రాధాకృష్ణ థియేటర్ ఎదురుగా, జిన్నా టవర్ సెంటర్, గుంటూరు. నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఎల్నినో ప్రభావంతో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్న చంద్రబాబు ప్రభుత్వం స్పందించడం లేదని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రైతులకు నీరు ఇస్తామని చెప్పి పెట్టుబడులు పెట్టించి మోసం చేశారని అన్నారు. శ్రీశైలం నీటితో ఎడాపెడా కరెంటు ఉత్పత్తి చేస్తున్నారని, రాబోయే రోజుల్లో రాయలసీమకు నీరెలా ఇస్తారని చంద్రబాబును నిలదీశారు. అదేవిధంగా కరువు పరిస్థితులు నెలకొన్న చంద్రబాబు సర్కార్ రైతులను ఆదుకోవడం లేదని వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. లోటు వర్షపాతం నమోదైన ప్రత్యామ్నాయ పంటలు ఉచిత విత్తనాలు అందించలేదన్నారు. ఈ 2 ఏళ్లలో రైతులకు సుమారు 3000 కోట్ల నష్టం జరిగిందని వెల్లడించారు. రైతుల సమస్యలపై దృష్టి పెట్టకుండా డైవర్షన్, రెడ్ బుక్ రాజకీయాలపై ఫోకస్ పెట్టారని జగన్ విమర్శించారు. ఎల్నినో ఎఫెక్ట్ ఉందని తెలుసు. ఎల్నినో ఎఫెక్ట్ ఉంది అని తెలుసు. జూన్ లో డెఫిసిట్ రేంజ్ పడ్డాయి అని తెలుసు. ఎల్నినో ఎఫెక్ట్ ఉంది అని తెలుసు. జూన్ లో డెఫిసిట్ రేంజ్ పడ్డాయి అని తెలుసు. జూలై 10 నాటికి జూన్ లో 25% డెఫిసిట్ అని తెలుసు. జూలై 10 నాటికి జూలై నెలలోనే 66% డెఫిసిట్ అని తెలుసు అని కూడా తెలుసు. మరి ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళు పోజులిచ్చి అటు చూడ మాటలు కూడా అలా గజెట్ పేపర్ ఈనాడులో రాసిన మాటలు కూడా వీళ్ళు ఏమన్నారంటే, ప్రతి ఎకరాకు కాలువ చివరి వరకు నీరు ఇవ్వడానికి చంద్రబాబు సంకల్పించాడు అని చెప్పి. అని వీళ్ళు పబ్లిసిటీ ఇవ్వడంతో రైతులు వీళ్ళ మాటలను నమ్మి పెట్టుబడులు పెట్టారు. ఈరోజు రైతులు నష్టపోతా ఉన్నారు. వీళ్ళు నీళ్ళు ఇవ్వని కారణంగా. ఒకవైపు వర్షాలు లేక సంక్షోభం వస్తే, మరోవైపు చంద్రబాబు నాయుడు గారు మానవత్వం అనేది లేకుండా వ్యవహరిస్తా ఉన్నారు. ఇక్కడ మరీ ముఖ్యంగా రాయలసీమ గురించి నేను ప్రస్తావించాలి. ఎందుకనంటే ఎంత మానవత్వం లేకుండా వ్యవహరిస్తా ఉన్నాడు ఈ మనిషి అని చెప్పి
ఒక్కసారి రాయలసీమ పరిస్థితిని గమనిస్తే ఇట్టే ఎవరికైనా అర్థమవుతుంది. రాయలసీమ ప్రాంతానికి నీళ్ళు ఇచ్చే విషయంలో చంద్రబాబు నాయుడు గారి దుర్మార్గం ఎంత దారుణంగా ఉంది అంటే, శ్రీశైలంలో గరిష్ట నీటి మట్టం 885 అడుగులు, ఫుల్ రిజర్వాయర్ లెవెల్. గరిష్ట నీటి మట్టం 885 అడుగులు. ఈ ఆగస్టు 11వ తారీఖున అంటే 2 వారాల కిందటే, ఈ ఆగస్టు 11వ తారీఖునే 879.50 అడుగులు, అంటే 880 అడుగులు, దగ్గర 880 అడుగులు, 879.50 అడుగులు, అంటే ఉజ్జాయింపుగా 880 అడుగులు. మహమ్మద్ ప్రవక్త చూపిన మార్గం ప్రతి ఒక్కరికి ఆదర్శనీయమని వైసీపీ నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా అన్నారు. మిలాద్ ఉన్ నబీ పర్వదినాన్ని పురస్కరించుకొని బుధవారం వైసీపీ నగర కార్యాలయం వద్ద నూరి ఫాతిమా స్వీట్స్ పంపిణీ చేశారు. ప్రతి ఏటా మిలాద్ ఉన్ నబీ నాడు సేవా కార్యక్రమాలు చేయడం ఆనవాయితీగా వస్తుందన్నారు. తన తండ్రి ముస్తఫాను అక్రమంగా కేసుల్లో ఇరికించిన వారి మనసులు మారాలని ఆకాంక్షించారు. ఫస్ట్ పోసేయండి, పోసేసుకోండి. ఈరోజు ప్రతి ఒక్కళ్ళకి కూడా మీలాదున్ నబీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రాఫిట్ మొహమ్మద్ గారి పుట్టినరోజు సందర్భంగా దాదాపుగా 12-13 సంవత్సరాల నుంచి నాన్నగారు ముస్తఫా గారి సమక్షంలో ప్రతి సంవత్సరం కూడా పాయసం పంపిణీ కార్యక్రమం చేస్తాము. ఆయనకి ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే, లెట్ us ఫాలో వాట్ ప్రాఫిట్ మొహమ్మద్ గారు, అంటే ఆయన చెప్పిన ఆదేశాలు మేరకు కానీ, లేకపోతే ఎందుకంటే ద లాస్ట్ ప్రాఫిట్ ఆఫ్ మేము నమ్మేది, మేము ఆచరణ తీసుకునేది ఈరోజు మైనారిటీస్ కానీ లేకపోతే ముస్లిమ్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా పాటించేది ఈరోజు ప్రతి ఒక్కరిని చూడాలి, పేదవాడిని చూడాలి, పేదవాడి ఆర్తనాదాలు వినాలి, వాళ్ళకి వాళ్ళు కడుపు ఖాళీ ఉంటే లేకపోతే వాళ్ళకి ఏమైనా భోజనం పెట్టాలన్నా లేకపోతే సహాయం చేయాలన్నా మన వంతు సహాయం మనం చేయాలి అని చెప్పి ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా మేము పాయసం పంపిణీ కార్యక్రమం చేపడతాము. ఈ రోజు కూడా నాన్నగారు మరి ఆయన ఆదేశాల మేరకు ఆయన ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు వల్ల ఆయన ఈ రోజు జైల్లో ఉన్నారు. అయినా కూడా ఆగకూడదు, మన లక్ష్యం మనం పేదవాడిని చూడాలి, పేదవాడికి ప్రతి ఒక్కళ్ళకు కూడా సహాయం చేయాలి, మనం తోడుండాలి అని చెప్పిన ఆ సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్తూ మరి ఈ రోజు పాయసం పంపిణీ కార్యక్రమం చేపట్టాం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళకు కూడా మంచి జరగాలని, ప్రతి కుటుంబాలు కూడా మంచిగా ఉండాలని, అలాగే ఎవరు మా నాన్న మీద ఏ ఆరోపణలు చేశారో వాళ్ళ మనసు మారాలని, వాళ్ళు ఏ విధంగా వాళ్ళు ఈ రోజు తప్పుడు ఆరోపణలు పెట్టి మా నాన్న మీద ఈ రోజు జైల్లో పంపించారో వాళ్ళు మనసు మారి ఖచ్చితంగా మారేది, ఖచ్చితంగా నిజం అనేది బయటకు వస్తుందని చెప్పి తెలియజేస్తున్నాను. గుంటూరులో హైమా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ముఖ్య అతిథిగా హాజరై నూతన హాస్పిటల్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, ఎమ్మెల్యేలు నక్క ఆనంద్ బాబు, గల్లా మాధవి, మహమ్మద్ నజీర్, డాక్టర్ బుజ్జిబాబు, డాక్టర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు తక్కువ ఖర్చుకి నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ అందరి మన్ననలు పొందడం హైమా హాస్పిటల్ ప్రత్యేకత అని ఈ సందర్భంగా ఎంపీ, ఎమ్మెల్యేలు తెలిపారు. సాధారణ హాస్పిటల్ నుండి అత్యాధునిక సౌకర్యాలతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభించడం ఆనందంగా ఉందని చెప్పారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఫుడ్ మీద కారం
ఎక్కువ స్పెషల్ ఆనందంగా టైం తీసుకుని స్పెషాలిటీ హాస్పిటల్ రిసర్చ్ మెడికల్ కాలేజీలో అయితే కానీ ఇక్కడ డాక్టర్స్ పనిచేసే విధానం అయిన కానీ దాంట్లో గుంటూరుకి సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా తెలిసింది హైమా హాస్పిటల్స్ అనేది ఎక్కడో ఎప్పుడో ఒకసారి వారి కుటుంబ సభ్యులకి ఏమన్నా ఆరోగ్యపరమైన సమస్య వస్తే హైమా హాస్పిటల్కి వచ్చి ఉంటారు ప్రతి ఒక్కరు కూడా ఇన్ని సంవత్సరాల నుంచి కూడా పనిచేస్తాం. దీన్ని మళ్ళీ కూడా రీకాపీస్ చేసి పుష్పబాబు గారు ఆధ్వర్యంలో అలాగే మిగతా డాక్టర్స్ అందరూ కూడా దీంట్లో భాగస్వాములై దీన్ని మరొకసారి అందరి జిల్లా వాసులందరికీ కూడా ఉపయోగపడే విధంగా అన్ని సౌకర్యాలతో కూడా ఈరోజు ప్రారంభించుకోవడం జరుగుతూ ఉన్నాం. పుష్పబాబు గారిని అలాగే వాళ్ళ టీమ్ ఆఫ్ డాక్టర్స్ అందరం కూడా అభినందిస్తా ఉన్నాం. మంచి సక్సెస్ అవ్వాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఇటువంటి చిన్న హాస్పిటల్స్ ని 50 బెడ్ 100 బెడ్ హాస్పిటల్స్ ని మరింతగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ చుట్టుపక్కల ప్రాంతంలో తెలియని వారు ఎవ్రీ ఇయర్ పెద్దవాళ్ళు కాకుండా 5 తరాల డాక్టర్స్ ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. ఫస్ట్ తరం డాక్టర్స్ పెద్ద ఇక్కడే ఉన్నారు. అదేవిధంగా సెకండ్ తరం, థర్డ్ జనరేషన్, 3 జనరేషన్స్ డాక్టర్స్ 5 శతాబ్దాలుగా ఈ హాస్పిటల్. ఈరోజు ఇంకో అడుగు ముందుకు వేసి ఈరోజు కార్డియక్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని ఇక్కడ డాక్టర్ పుష్పబాబు గారి నేతృత్వంలో ఈ హాస్పిటల్ రావటం, తను కూడా స్పెషలైజేషన్ ఎస్పెషల్లీ పేస్ మేకర్స్ని అందించే దాంట్లో. గుంటూరుకు పట్టు పరిమళాన్ని పరిచయం చేయడం కోసం లక్ష్మీపురం 3వ లైన్ లో కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ అందుబాటులోకి వచ్చింది. పరిపూర్ణానంద స్వామి సంక్రాంతికి వస్తున్నాం సినిమా నటి ఐశ్వర్య రాజేష్ తో పాటు నగరానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు హాజరై షోరూమ్ ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐశ్వర్య రాజేష్ మాట్లాడుతూ కాంచీపురం వస్త్రాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని, ప్రారంభోత్సవ కార్యక్రమానికి గుంటూరు రావడం సంతోషంగా ఉందని అన్నారు. ఎంపీ భాషం రామకృష్ణ, ఎమ్మెల్యేలు గల్లా మాధవి, నజీర్ అహ్మద్, తెలుగు సంస్కృత అకాడమీ చైర్మన్ విల్సన్ మాట్లాడుతూ రాజధాని నగరంలో ఇటువంటి షోరూమ్ ను ఏర్పాటు చేయడం శుభపరిణామమని, జిల్లా ప్రజలు ఆదరించారని అతిథులు ఆకాంక్షించారు. సంస్థ నిర్వాహకులు బయ్యా వాసు రవి మాట్లాడుతూ 5వ బ్రాంచ్ ని ప్రారంభించడం సంతోషంగా ఉందని, తమ వద్ద 300 నుండి 3 లక్షల వరకు ధరల్లో చీరలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. అదేవిధంగా 3 నెలల ముందు ఆర్డర్ ఇస్తే ఫోటోలతో కూడిన చీరలు తమకు అభిరుచికి అనుగుణంగా తీర్చిదిద్ది ఇస్తామని చెప్పారు.
మీద కస్టమర్ కూర్చుంటారు పెద్దవాళ్ళు కింద జరగండి అకాడమీ చైర్మన్ ఏందో మనం కలవలేదు ఇట్లా. చాలా సంతోషం. కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ వాళ్ళ 5th బ్రాంచ్ ఇనాగ్రేషన్కి వచ్చినందుకు, రవి గారు నన్ను పిలిచినందుకు. అండ్ చీరలు అంటేనే ఆడవాళ్ళకి చాలా చాలా ఇష్టం. దాంట్లో వెరైటీ కాంచీపురం గద్వాలు, పైతిని, పట్ని పటోలా, కాంచీపురం సిల్క్స్, పోచంపల్లి, ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయి. వన్ స్టోర్ లో చాలా బాగుంది సార్. స్టోర్ చాలా బాగుంది. గుంటూరుతో నాకు ఒక స్ట్రాంగ్ కనెక్షన్ ఉంది. మా అమ్మగారు గుంటూరు నుంచే. సో గుంటూరు అంటేనే ఒక స్పెషల్ ఫీలింగ్. ఇది నా రెండోసారి నేను రావడం. ఖచ్చితంగా ఇది 5th స్టోరు. ఇంకో ఇదిగో తల్లి ఇక్కడ ఉంది, ఇదే మైక్. ఇంకా 50 కాదు, 100 కాదు, 500 స్టోర్లు మీరు ఓపెన్ చేయాలని మనసారా నేను వచ్చి దేవుణ్ణి మన విజయవాడ దుర్గం. నేను లాస్ట్ టైం ఇక్కడ బిర్యానీ కూడా తిన్నాను. ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ద నేమ్, బట్ యా ఇట్స్ వెరీ నైస్ లోకల్ ప్లేస్. నేను తిన్నాను, చాలా బాగుంది. ఐ లైక్ గుంటూరు ప్రజలు, వాళ్ళ లవ్, వాళ్ళ ఎఫెక్షన్. అండ్ సంక్రాంతి రివీల్ చేయకూడదు కానీ వస్తున్నాం. ఈసారి కూడా మీరు బ్లాక్ బస్టర్ కొట్టి మళ్ళీ మా గుంటూరుకి ఇంకా విచ్చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. ఈసారి కూడా నేను బ్లాక్ బస్టర్ కొట్టి సక్సెస్ మీట్ కి గుంటూరు రావాలని నేను కోరుకుంటున్నాను. 100 కోట్ల టర్నోవర్ తో DCMS ను అభివృద్ధి బాటలో పయనింప చేయడం జరుగుతుందని చైర్మన్ వడ్రానం హరిబాబు తెలిపారు. ఈ మేరకు తన కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సివిల్ సప్లై నుంచి 11 కోట్ల రూపాయల బకాయిలు జమ చేయడం జరిగిందని తెలిపారు. గోడౌన్ లో షాపులు నిర్మాణం చేసి 2 లక్షల రూపాయలు ఆదాయం వచ్చే విధంగా చేయడం జరిగిందని అన్నారు. నిధుల దుర్వినియోగం అడ్డుకోవడంతో పాటు ఉద్యోగుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. తాను చేస్తున్న అభివృద్ధి చూసి ఓర్వలేక అసత్య ప్రచారం చేస్తున్నారని అన్నారు. తనపై బురద చల్లే ప్రయత్నం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. నిన్న మీడియాలో చూస్తే నాకు ఆశ్చర్యంగా అనిపించింది. ఎందువల్లంటే నేను DCMS చైర్మన్గా పదవి చేపట్టి సుమారుగా 1 సంవత్సర కాలం పూర్తయింది. నేను రాకముందు DCMS ఏమిటి, నేను వచ్చిన తర్వాత DCMS ఏమిటి అనేది మీకు సూక్ష్మంగా వివరిస్తాను. ఉదాహరణకి నేను రాకముందు ఈ DCMS 70 కోట్లు టర్నోవర్ ఉంటే, నేను వచ్చిన తర్వాత దీన్ని 100 కోట్లు పైబడే టర్నోవర్కి నేను తీసుకువెళ్ళాను. అలాగే ఈ DCMS గత వైసీపీ ప్రభుత్వంలో 18 కోట్ల రూపాయలు సివిల్ సప్లైస్ నుంచి బకాయిలు ఉంటే, నేను చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో సుమారు 11 కోట్ల రూపాయల నిధుల్ని నేను రాబట్టగలిగా. వాటితో
డిసిఎంఎస్ ఎక్కడైతే స్థలాలు నిరుపయోగంగా ఉన్నాయో వాటిల్లో నిర్మాణాలు చేపట్టి శాశ్వత ఆదాయం కోసము డిసిఎంఎస్కి నేను ప్రణాళికలు తయారు చేయడం జరిగింది. దానిలో భాగంగా 6 నెలల క్రితం నరసరావుపేట పట్టణంలో డిసిఎంఎస్కి ఉన్న 4.5 ఎకరాల స్థలంలో సుమారుగా 4.5 కోట్ల రూపాయలతో గోడౌన్లు, షాపులు కట్టించి గౌరవ పార్లమెంటు సభ్యులు నా పేరు యేసుదాస్ అండి. నేను జీటీసీఎంఎస్లో 7 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నానండి. మొన్న శనగలు కొనుగోలు కేంద్రం నేను పనిచేసాను. అక్కడ కొన్ని చిన్న తప్పులు జరగటం వల్ల జీటీసీఎంఎస్ సంస్థ వారు నన్ను 2 నెలలు జీతం ఆపారండి. నాకు ఇంట్లో ఆర్థిక జీతం ఆపడం వల్ల ఇంట్లో కొంచెం ఆర్థికంగా ఇబ్బంది జరగటం వల్ల నేను కలెక్టర్ ఆఫీస్కు అర్జీ ఇవ్వడానికి వచ్చానండి. అర్జీ ఇవ్వడానికి వచ్చినప్పుడు కొంతమంది వ్యక్తులు, చైర్మన్ గారు అంటే పడిన వ్యక్తులు నా దగ్గరికి వచ్చి వాళ్ళు ఇలా అయితే నీకు పని అయితే ఇలా చైర్మన్ గారి మీద రాయని వాళ్ళే రాసి ఇచ్చారండి. నేను సంతకం పెట్టేశానండి. చైర్మన్ గారి అయితే ఏమి లేదండి, అది వేరే వ్యక్తులు నన్ను ప్రలోభ పెట్టి చైర్మన్ గారి మీద ఇలా రాసి వాళ్ళు ఇస్తే నేను సంతకం పెట్టాను. ఆ వేరే వ్యక్తుల పేరు చేస్తే నాకు ఏమైనా ఇబ్బంది అయితే నేను పార్టీ వాళ్ళ బయట వ్యక్తుల పార్టీకి సంబంధించి నేను బడుగు 15 వర్గాల పిల్లలు ఉండండి కాదండి. ఇప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళు అండి. నన్ను ఏమైనా చేస్తే నా కుటుంబానికి ఆధారం కూడా ఎవరు లేరండి. చైర్మన్ గారి మీద నాకేం కోపం లేదండి. అవునండి, నన్ను చైర్మన్ గారి మీద నాకేం కోపం లేదండి. ఆ జీతం అవ్వడం వల్ల నేను ఆ కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల కలెక్టర్ ఆఫీస్కి ఒక అర్జీ ఇచ్చుకోవడానికి ఇలా జరిగిందండి. కొంచెం సహాయం చేయమని అర్జీ ఇచ్చుకోవడానికి వచ్చాను. అప్పుడు అర్జీ ఇవ్వడానికి వచ్చినప్పుడు చైర్మన్ గారు అంటే పన్ను వ్యక్తులు నా దగ్గరకు వచ్చి నన్ను కొన్ని ప్రలోభ పెట్టి ఇలా చేస్తే నీకు పని అయితే చైర్మన్ గారి మీద ఇలా చేద్దామని వాళ్ళు రాసి ఇచ్చారండి. నేను ఇంకా ఆ టెన్షన్లో నేను సంతకం పెట్టి నేను అర్జీ ఇచ్చానండి. చైర్మన్ గారు నన్ను నగరంలోని కోబాల్ట్పేటలో దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయి. దీంతో స్థానిక ప్రజలు హడలెత్తిపోతున్నారు. నేరస్తుల కదలికలపై నిఘా ఉంచాలని, చోరీలను అరికట్టాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఆ దిశగా పోలీసులు ఏమాత్రం చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఈ మేరకు తాజాగా జరిగిన దొంగతనం కేసును సంబంధించి బాధితురాలు తాతులూరి రాజమ్మ, నవతరం పార్టీ అధ్యక్షురాలు పోకరి కవిత బుధవారం మీడియాతో మాట్లాడారు. దొంగతనాలు చేస్తూ దౌర్జన్యాలకు పాల్పడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని ప్రజలకు రక్షణ కల్పించాలని కోరారు. రాజమ్మ అండి నా పేరు. నేను గుర్తు పాఠశాలలో రికార్డ్ ట్రైన్లో చేస్తా. డ్యూటీకి వచ్చి కొనుక్కున్నా. గదిలోకి వెళ్ళి బోడి కొడుకు మణిగాడు వచ్చి చెల్లు వేసిపోతుంది నా కొడుకుని. ఏంద్రా వేసిపోయాము, ఏందమ్మా అంతా పోయింది. ఏంద్రా నా ఇంట్లో చెల్లు వేసిపోయి నువ్వు చెప్పలేదు ఏంద్రా అంటే నేను వేసి కొట్టుకున్నా. కొట్టుకున్నాక వాడు నాకు చెప్పలు పెట్టి పడతాను. నా బట్ట అని తింటే వాడు కర్ర తీసుకొని కొరికింది. నేను ఎమ్మటే సీఏ గారి కాడికి పోయా. సీఏ గారి కాడికి పోతే సీఏ గారు పట్టించుకోవాలా. సరే ఆ రోజు వాళ్ళు వచ్చి పట్టించుకోవాలా. మళ్ళీ 3వ రోజు పోయా. డ్యూటీ నుంచి వచ్చి 6ంటికి పోతే నేను తాటిపండు ఉన్నాను. వచ్చి సీఏ గారు ఆవిడొచ్చి నేను కొట్టానన్నా. నువ్వు కొట్టలేదా, నీ కొడుకు కొట్టిండ్రా, నన్ను ఎందుకు కొట్టాడు నీ కొడుకు అన్న అంటే నేనేం చేయలేదు, రా మన ఇంటికి పోయి మాట్లాడుకున్నాం అన్న. సీఏ గారు వెళ్ళమన్నారు. వచ్చా. ఇక వాడు పట్టించుకోండి కానీ నేను ఆడబోతు 3 మాటలు పోయి నన్ను పట్టించుకోవాలి. డిఎస్పీ గారి కూడా వెళ్ళా. సార్ కూడా పట్టించుకోవాలా. ఎస్పీ గారికి పెట్టి అందరికి పెట్టి అంటారు. పట్టించుకోవాలి అసలు ఏమి. నేను గుర్తుల పాఠశాల రికార్డ్ జల్గా చేస్తాను. తాటిపండ్లు అంటే వార్చి కొట్టుకున్నా. వార్చి 3,000 అదే 20,000 పెట్టుకున్నా నా కొడుకు. చెల్లు ఆ చెల్లు తీసుకొని ఛార్జింగ్ లో పెట్టి చెల్లు తీసుకున్నాడు. తీసుకొని పారినే నేను పట్టుకున్నా జేబు. నేను ఎస్టీ కాలనీలో ఉంటాను. నవతరం పార్టీ మహిళా నాయకురాలుగా నేను 13 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. అక్క నాకు మా ఆయన వాళ్ళ మేనత్త కూతురు అయితే
అయితే కోబేలపేటలో చెవులు బోడియా చెవులు మనయ్య అనేవాళ్ళు బాగా రుబాబు ఏమైనా కొట్టి 4 రోజుల క్రితం కొడితే నేను సీఏ గారి దగ్గరికి పంపించాను. సీఏ గారు పట్టించుకోలేదు. డిఎస్పీ శ్రీనివాసరావు గారి దగ్గరికి వెళ్ళాము, ఆయన పట్టించుకోలేదు. ప్రతి వాళ్ళు ఆడవాళ్ళు నా దగ్గరికే వస్తున్నారు కోబేలపేట నుంచి. ప్రతి ఒక్కరిని కొడతారు, వాళ్ళు రుబాబు చేస్తారు. నేను వెళ్తే లంజా నువ్వేందో మా పేటలోకి వచ్చి చేస్తున్నాను నా మీద కూడా తిరగబడ్డారు. వాళ్ళని ఎందుకు పట్టించుకోరు? పట్టాపురం స్టేషన్లో వాళ్ళని చూసి ఎందుకు వాడు అంటున్నాడు, మా నాన్న చూసి ఉచ్చబోస్తారు పోలీసులు అంటున్నాడు. పోలీసులు వాళ్ళని చూసి భయపడాల్సిన అవసరం ఏంది? ఆ కేసులో ఆడిని మన్నీని బోడీని ఇద్దరిని అరెస్ట్ చేసి వాళ్ళని కొట్టి జైలుకి పంపిపోతే సెల్ ఫోన్ నూక్కెళ్ళారు. ఆమెను చంపబెట్టి కొట్టాడు, కర్ర పెట్టి కొట్టాడు. అయితే దీని మీద ఇప్పుడు కూడా సీఏ గారు చర్య తీసుకోకపోతే దీని మీద ఇంకా మేము ధర్నాలు చేస్తానే ఉంటాం. మేము ప్రెస్ మీట్లు పెడతాం. తెనాలి 2 టౌన్ పోలీసులు 2 వేర్వేరు కేసుల్లో 5 నిందితులను అరెస్ట్ చేశారు. గంగన్నమ్మపేటలో పాన్ బ్రోకర్ ను బెదిరించి 6.80 లక్షలు వసూలు చేసిన చోరీ కేసులో నూతలపాటి రత్నబాబు అలియాస్ బుడ్డాయిని అరెస్ట్ చేసి 40,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. మరో కేసులో తాడేపల్లి మండలం వడ్డేశ్వరంలో గంజాయి విక్రయిస్తున్న 4గురిని అదుపులోకి తీసుకుని సుమారు కిలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను సీఐ రవీంద్రబాబు మీడియాకు వెల్లడించారు. ఓకేనా? ఈ తెనాలి 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత సంవత్సరం 2025లో క్రైమ్ నెంబర్ 26/2025లో అనే క్రైమ్లో NDPS యాక్ట్ 1985 అంటే గంజాయి కేసులో 3 నిందితులలో 2 అరెస్ట్ చేయడం జరిగింది. అప్పట్లో ఒక వ్యక్తి మల్లవరపు పృథ్వీ అనే వ్యక్తి పరారీలో ఉన్నాడు. ఇప్పుడు ఆ వ్యక్తి నిన్న మాకు ఇన్ఫర్మేషన్ రాగా ఈ తాడేపల్లి పోలీస్ లిమిట్స్లో వడ్డేశ్వరం గ్రామం పరిధిలో ఉందని తెలియగా అక్కడికి సమాచారం మేము మా సిబ్బంది వెళ్ళగా అక్కడ పృథ్వీ అనే ఈ A1 వ్యక్తితో పాటు మరొక 4 మాకు అక్కడ కనిపించారు. ఆ 4గురిలో 3గురిని మేము పట్టుకోవడం జరిగింది, 1 పారిపోవడం జరిగింది. ఆ 3 పేర్లు షేక్ బాజీబాబా, కవల ఉపేంద్ర సింగ్, నల్లపు ప్రదీప్ కుమార్ అనే వ్యక్తులు. వీళ్ళంతా తాడేపల్లి గ్రామవాసులు. వీళ్ళకు కూడా గతంలో కేసులు ఉన్నాయి. అయితే ఈ కేసులో భాగంగా మేము వాళ్ళని విచారించగా వారి వద్ద నుండి మల్లవరపు పృథ్వీ దగ్గర మిగతా 3 వద్ద నుండి సుమారు కేజీ గంజాయిని కొంచెం పైన అటు 50 గ్రాములు ఎక్కువగా మేము రికవర్ చేయడం జరిగింది. ఈ పృథ్వీ అన్న వ్యక్తి వేరే వ్యక్తి ఒక సాధువు గతంలో అతను ఇంట్లో ఉంచుకోవడం, మిగతా వాళ్ళ దగ్గర వీళ్ళు తాగే వ్యక్తులు, ఈ తాగే వ్యక్తులకి ఇతను అమ్మడం జరిగింది. వీళ్ళందరి దగ్గర స్వాధీనం చేసుకోవడంలో కేజీ గంజాయి మా దగ్గర మేము రికవర్ చేయడం జరిగింది. అయితే ఈ కేసులో ఈ మల్లవరపు పృథ్వీ ఈ కేసులోనే కాదు గతంలో 3 మంగళగిరిలో పారిశ్రామికవేత్త ఉపేంద్ర వర్మ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. చిరకాకానిలోని షైన్ ఆనంద శరణాలయంలో బాలబాలికల
సమక్షంలో కేక్ కట్ చేసి వారికి ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. అనంతరం గణపతి నగర్ లోని జోష్ సెలబ్రేషన్స్ కార్యాలయంలోని జన్మదిన వేడుకలు జరిగాయి. శరణాలయ పిల్లలతో పుట్టినరోజు జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని ఉపేంద్ర వర్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన ట్రస్ట్ బోర్డు సభ్యులు, మిత్ర బృందం, శరణాలయ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. సార్ ఇలా చూడండి సార్, పెట్టే సబ్సిడీ ఫోటో తీసుకోవడానికి ఒక్కసారి. హీరో కూడా వచ్చాడుగా. మెమరబుల్ బర్త్డే. పుట్టినరోజు శుభాకాంక్షలు సార్. సార్ లేదండి, వర్మాన్ని పిలవండి సార్. ఈయన రెచ్చగొడుతున్నారు, నన్ను ఇంకే వదలదు. లేదు నా మిరాకిల్లో డెకరేషన్ చేసి ఇక్కడే ఉన్నా. ఓకేదా? అమ్మా, ఈరోజు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి ముత్యపు పందిరి వాహన శాశ్వత కైంకర్యపరులు, మంచి వ్యక్తి, మంచి మనసున్న మహారాజు శ్రీ డాక్టర్ అంగా ఉపేంద్ర వర్మ గారి జన్మదినం సందర్భంగా మన చిన్నకాకాయంలో ఉన్నటువంటి షార్వన్ చిన్నపిల్లల ఆశ్రమంలో షైన్ ఆశ్రమంలో ఈరోజు సాయంత్రం చిన్నపిల్లల క్షమక్షంలో వర్మ గారి పుట్టినరోజు ఘనంగా చేసుకోవడం జరిగినది. అలాగే ఈరోజు సాయంత్రం కూడా పిల్లలకి చిన్న అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది. అలాగే ప్రతి ఒక్కరు కూడా పుట్టినరోజు అంటే ఏదో పార్టీలు అవి చేసుకుంటారు. దయచేసి నా చిన్న మనవి ఏంటంటే, ఇలాంటి పేద పిల్లలకి ఒకరోజు ఒక ప్రముఖులుగా ఎదగాలని, ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా చాలా చేసి పేరు తెచ్చుకుని ఇలాంటి అనాథాశ్రమాలకు కూడా తోడ్పాటుగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ వారికి జన్మదిన శుభాకాంక్షలు కన్స్ట్రక్షన్స్ అధినేత, వ్యాపారవేత్త శ్రీ అంగా ఉపేంద్ర వర్మ గారి పుట్టినరోజు సందర్భంగా చింకాకాంలోని చైనా ఆనంద శరణాలయంలో అందరికీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఎంతో ఉన్నత స్థితిలో ఉన్న ఉపేంద్ర వర్మ గారు మరి ఇలాంటి చిన్నారులను గుర్తు చేసుకుని తానే స్వయంగా వీరికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం మాకెంతో సంతోషించదగ్గ విషయం. మరి భగవంతుడు వారిని దీవించి వారి వ్యాపార బాధ్యతల్లో తోడుగా ఉండి ఎంతో మందికి వారు అందరికీ నమస్కారం. ఇవాళ మంగళగిరి పుణ్యక్షేత్రంలో ముత్యాల పందిరి వాహన మహోత్సవం కైంకర్యం లభించడం అదృష్టంగా భావిస్తే, అంతకు మించి మంగళగిరి ప్రజానీకం వాళ్ళు చూపిస్తున్న ఆప్యాయత, మీ అందరి అభిమానం చొరగనందుకు నేను ధన్యుణ్ణి. ఇవాళ స్వామివారు నిజంగా ధన్యుణ్ణి. ఆయన ఎందుకు ఇక్కడ పిలిచారో ఇవాళ మీరు చూపిస్తున్న ప్రేమ చూస్తుంటే అర్థమవుతుంది. నిజంగా మాటలు రావట్లేదు. అలాగే రవి గారు, పూర్ణ గారు, వాళ్ళ మిత్రమండలి అందరూ సంయుక్తంగా చేసిన ఈ కార్యక్రమానికి
నన్ను ఇక్కడ ఆహ్వానించి నా పుట్టినరోజు వేడుకలు ఇంత ఘనంగా నిర్వహించారు. నిజంగా ఇది బ్లెస్డ్ సర్ప్రైజ్ కూడా, చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇట్లాగే నా బర్త్డేలే కాదు, మన స్వామివారి కార్యక్రమాలు బాగా చేసుకుందాం. ఇది ఇంకా నాది తిరణాలు అన్నారు, ఇవాళ తిరణాలలా చేశారు మీరు ఇక్కడ. నిజంగా చాలా హ్యాపీ అండి, చాలా కష్టపడ్డారు. హ్యాపీ. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ నారా బ్రాహ్మణి 19వ వివాహ వార్షికోత్సవ వేడుకలను బుధవారం దుగ్గిరాలలో ఘనంగా నిర్వహించారు. రైలుపేట బోసుబొమ్మ సెంటర్ లో అన్నా క్యాంటీన్ వద్ద దోస్త్ కోఆర్డినేటర్ గద్దె శ్రీనివాస్ ఆధ్వర్యంలో మండల ప్రజాప్రతినిధులతో కలిసి భారీ కేక్ కట్ చేసి లోకేష్ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నిరుపేదలకు ప్రత్యేక వంటకాలతో అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ షేక్ జబీన్, మార్కెట్ యార్డ్ చైర్మన్ ఉన్నం ఝాన్సీరాణి, మండల టీడీపీ అధ్యక్షురాలు కేశమనేని శ్రీ అనితతో పాటు పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. Happy wedding anniversary to వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే మరియు విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి, నారా బ్రహ్మణి గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు. నిండి నూరేళ్లు ఆయు ఆరోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటాం. ఈ రోజు దుగ్గిరాల మండలంలో దుగ్గిరాల ప్రజల తరఫున మరొకసారి నారా లోకేష్ గారికి, నారా బ్రహ్మణి గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు. నమస్కారం. ఈ రోజు మన మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాలలో మన అన్నా క్యాంటీన్ లో నారా లోకేష్ గారికి అలాగే బ్రాహ్మణి గారి వార్షికోత్సవం సందర్భంగా అన్నా క్యాంటీన్ లో ఘనంగా వారి యొక్క వివాహ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఇటువంటి పెళ్లి రోజులు వారు ఎన్నో అధిరోహించాలని కోరుకుంటూ వారికి మంచి ఆయురారోగ్యాలు దయచేయాలని ఆ దేవుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. వివాహ వార్షికోత్సవంగా మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే, ఐటీ విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారికి, నారా బ్రాహ్మణి గారికి దుగ్గిరాల మండల ప్రజల తరపున, ప్రజాప్రతినిధుల 12వ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజు దుగ్గిరాల గద్దె శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో లోకేష్ గారు, శ్రీమతి బ్రాహ్మణి గారుల వివాహ వార్షికోత్సవ శుభ సందర్భంలో మన దుగ్గిరాల అన్న క్యాంటీన్ లో పేద ప్రజలకు వారు రెగ్యులర్ గా అన్న క్యాంటీన్ నుంచి వచ్చే భోజనంతో పాటు స్పెషల్ గా ఎగ్లెస్ కేకు, స్వీటు మరియు హాటు ఇవ్వటం జరిగింది. మీ అందరికీ తెలుసు, నారా లోకేష్ గారు తన సొంత నిధులతోటి 2 సంవత్సరాల పైగా ఈ అన్న క్యాంటీన్ ని నిర్వహించడం జరిగింది. అట్లాగే తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి అన్న క్యాంటీన్లు పూర్తిగా గ్రామీణ స్థాయికి రాని రోజుల్లో కూడా మా అభ్యర్థన మేరకు, మా కోరిక మేరకు దుగ్గిరాల మండల ప్రజలకు కానివ్వండి, దుగ్గిరాల గ్రామ ప్రజలకు కానివ్వండి, బయట నుంచి వచ్చేటువంటి రైతులు ఎవరైతే యార్డు పనుల మీద, ఇతరత్ర వ్యవసాయ పనుల మీద ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.